హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కేఎం కలెక్షన్స్ అండ్ హోమ్ టూర్. గోంగూర పప్పు అండి, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. కందిపప్పు తీసుకోండి, తొగరపప్పు కూడా అంటారండి. మంచిగా కడిగేసుకోండి. కడిగి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టేసుకోండి. నార్మల్గా గంజులలో ఉడకబెట్టుకుని ఉడికిపోద్దండి. పొట్టుపప్పులు ఏవైనా సరే ఉడకబెట్టుకునేటప్పుడు కాస్త జాగ్రత్త అండి, ఎందుకంటే ఆ పొట్టు అనేది విజిల్లో ఇరికితే కుక్కర్ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. పప్పు కడిగేటప్పుడే కొంచెం ఎక్కువసేపు నానబెట్టి కడిగితే పొట్టు వెళ్ళిపోతుంది. కొంచెం ఉన్నా పర్వాలేదండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసి ఆవాలు జీలకర్ర వేసేసుకోండి. మిరపకాయలు తీసుకోండి, సన్నగా అయితే సన్నగా, పొడవుగా అయితే పొడవుగా, ఎలా అయితే అలా కట్ చేసుకోండి. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేగాక మిరపకాయలు వేసేసుకోండి. మిరపకాయలు వేసారు కదా, కొంచెం సేపు లైట్గా కొద్దిసేపు వేపాలి. వేపాక ఇప్పుడు కరివేపాకు, నేను ఆల్రెడీ నీడలో ఆరబెట్టుకున్న కరివేపాకు ఉంచుకుంటా. ఎప్పుడు నేను అదే యూజ్ చేస్తున్నా. ఫ్రెష్గా దొరికే వాళ్ళు ఫ్రెష్గా యూజ్ చేసేసుకోండి. వెల్లుల్లి తీసుకోండి, ఒక 4-5 రెబ్బలు తీసుకొని దంచితే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. దంచి పొట్టు తీసేసి అది కూడా ఆయిల్లో వేసేసుకోండి. అల్లం పేస్ట్ వేసుకునే వాళ్ళు అల్లం పేస్ట్ వేసుకోండి, ఆప్షనల్ అండి ఇవి. గోంగూర ఆకు తీసుకోండి, బాగా కడిగేసి వాటర్ అంతా పోయే వరకు ఉంచాలి. వాటర్ అంతా పోయాక మంచిగా సన్నగా తరిగేసుకోవాలండి. సన్నగా తరిగేసుకుంటే ఆయిల్లో తొందర మగ్గిపోతుంది. సన్నగా కట్ చేసుకున్న గోంగూర అంతా ఆయిల్లో వేసేయండి. వేసి కలపండి. కలిపి కాసేపు మూత పెట్టుకోండి. మంచిగా ఆయిల్లో మగ్గిపోతుంది. చూడండి, ఇప్పుడు ఆయిల్లో మంచిగా మగ్గిపోయిందండి. ఆకు కలర్ చేంజ్ అయిపోతుంది. కొందరు మసాలా వేస్తారండి పప్పులో, అలా కాకుండా పప్పు సింపుల్గా చేస్తే చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. పసుపు ఒక 1/2 టీ స్పూన్ తీసుకోండి. సాల్ట్ ఒక 2 స్పూన్స్. కారం వేసుకునే వాళ్ళు కారం వేసుకోవచ్చండి. వద్దనుకునే వాళ్ళు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుందండి టేస్ట్. నేనైతే కారం యూజ్ చేస్తున్నా. కారం వేసుకొని కలిపేసుకోండి. టమాటా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చండి, లేదంటే లేదు, ఆప్షనల్ అది. ఎందుకంటే గోంగూర పుల్ల ఉంటుంది కాబట్టి టమాటా వేసుకున్నా వేసుకోకపోయినా పర్లేదు. ఇప్పుడు పెట్టుకున్న పప్పును తీసుకోండి. ఇప్పుడు ఇదంతా ఆకు మగ్గిపోయింది కదా, పప్పు వేసేయండి. దాంట్లో వేసి కొన్ని వాటర్ పోసుకోండి, ఎందుకంటే గట్టిగా ఉంటుంది బాగా. వాటర్ పోసి మొత్తం కలిపేసేయండి. చూడండి, మనకి అంటే ఎంత క్వాంటిటీ వాటర్ కావాలనేది చూసుకోండి మీరు. మొత్తం కలిపేసారు కదండి. కలిపేసి ఒకసారి టేస్ట్ చేయండి. ఉప్పు కారం అయినా తక్కువైనా ఇప్పుడే వేసేయండి. 10 to 15 మినిట్స్ అండి, చిన్న మంట మీద పెట్టుకుంటే ఉడికిపోతుందండి పప్పు. అల్లోపు కొత్తిమీర తీసుకొని కడిగి సన్నగా తరిగేసేయండి. ఇప్పుడు పప్పు అయిపోయిందండి. దించేసాక కొత్తిమీర వేసేసుకోండి. అంతే, పప్పు రెడీ. గోంగూర పప్పు అండి, చాలా బాగుంటుంది. చింతపండు తినని వాళ్ళకు చాలా బెటర్ అండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.